ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్ప ప్రధానమంత్రి ఎవరు? ఒక చిక్కు ప్రశ్న. అలాగే మీకు అతి గొప్ప ఆర్మీ జనరల్ అంటే ఇందులో మీకు ర్యాండీ జార్జ్ అమెరికా యొక్క ఆర్మీ జనరల్, అలాగే రష్యా జనరల్ వేలేరీ గెరాసిమోవ్ అంటారు. వీళ్ళు కాదండి. మరి ట్రంప్ గారిని అడిగినప్పుడు ఏం చెప్తాడు? ద గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్. అలాగే మీకు గ్రేట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్. ఎందుకంటాడండి? అమెరికా అధ్యక్షుడు అడుక్కు తినే ఒక దేశము, ఆ ప్రధాని అలాగే వాళ్ళ ఆర్మీ జనరల్ వీళ్ళను ద గ్రేటెస్ట్ ఎందుకంటాడు? కంపెనీ. సరే, ఇప్పుడు మోదీ గారిని టార్గెట్ చేస్తూ అమెరికాకు సంబంధించిన CIA అలాగే పాకిస్తాన్ అంటే ఒక కోల్డ్ వార్ అని అనాలి. CIA వాళ్ళు మోదీ గారిని టార్గెట్ చేస్తున్నారు. మోదీ గారు ఏం చెయ్యాలి అనే దగ్గర ఈయన ఒక వార్ రూమ్లో ప్లానింగ్ చేస్తున్నారు. ఎందుకండి సడన్గా ఈయనను వీళ్ళు టార్గెట్ చేయడం ఏంటి? జనరల్గా దీన్నే DD అంటారు. ఒకటి డిస్ట్రిబ్యూషన్, ఇంకొకటి డెస్ట్రాయ్. ఏంటండి డిస్ట్రిబ్యూషన్ ఏమిటి, డెస్ట్రాయ్ ఏమిటి అంటే CIA యొక్క మెయిన్ పాలసీ. ఇది ప్రపంచంలో చాలామందికి తెలియని ఒక విషయము. మీరు ఆఫ్ఘనిస్తాన్లో పోరు అన్నారు అనుకోండి, మీరు ఓడిపోతారు. జనరల్గా USSR అనండి, మొన్న 20 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్లో తిష్ట వేసిన అమెరికా నాటో దళాలు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వెంటనే మీకు ఈ దేశాలంతా కూడా కొలాప్స్ అయిపోవడం మనం చూడొచ్చు. USSR అంతే కదా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వచ్చారు, USSR ముక్కలు ముక్కలుగా విడిపోయింది. అలాగే ఇవాళ వెస్టర్న్ దేశాలు, నాటో దేశాలు అడుక్కు తింటున్నారు, బిచ్చగాళ్ళు అయిపోయారు. ఏంటండి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని చూసారు, ఏముండదు ఆ దేశంలో. మీకు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, మీకు ఆర్థిక విధానాలు ఏమి కూడా మీకు ఎక్కడ బ్రైట్గా కనిపించదు. అయినా కూడా ఆఫ్ఘనిస్తాన్తో మీరు పెట్టుకున్నారు అంటే మీరు ఓడిపోతారు. ఓడిపోవడం కాదు, మీ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుంది. ఎలా జరుగుతుంది? ఏమైనా వాళ్ళు మ్యాజిక్ చేస్తారా అంటే అలా కాదు. ఆఫ్ఘనిస్తాన్ అనబడే ఒక దేశము ఒక గొప్ప ట్రేడ్ రూట్ అండి. మీరు చూడండి, ఒకవైపు రష్యా ఉంటుంది అంటే సెంట్రల్ ఏషియా. USSR ఉన్నప్పుడు మీకు రష్యా సరిహద్దుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. ఇంకొక వైపు చూశారు అనుకోండి చైనా. అలాగే ఆఫ్ఘనిస్తాన్ యొక్క పొరుగు దేశం ఇవాళ అనొచ్చు, ఎందుకంటే వాకాన్ కారిడార్ అని అంటున్నాం. ఈ వాకాన్ కారిడార్ దగ్గర భారత్ ఉంటుంది. ప్రపంచంలో అతి ముఖ్యమైన 3 దేశాలు, మధ్యలో ఒక చెత్త దేశము పాకిస్తాన్. సో అలాంటప్పుడు ఇంత గొప్ప ట్రేడ్ రూట్ ప్రపంచంలో వేరే ఏ దేశానికి కూడా దొరకదు. కానీ ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది ఇది మీరు గమనించాలి. ఆఫ్ఘనిస్తాన్ అనబడే దేశంలో తాలిబాన్ వాళ్ళు ఉంటారు కదండి. ఈ తాలిబాన్ వాళ్ళకి ఆదాయము ఎక్కడ నుంచి వస్తుంది? ఏం పనులు లేవు కదా, వీళ్ళు అమ్ముకోవడానికి ఏమీ లేదు. అలాంటిది తాలిబాన్ వాళ్ళు ఇవాళ కూడా మీకు హాయిగా ఆనందంగా ఎలా బతుకుతారు అంటే వీళ్ళు పూర్తిగా మాదక ద్రవ్యాల మీదే ఆధారపడతారు, అంటే డ్రగ్స్. అలాగే ప్రజలు అన్నారు అనుకోండి, భారత్ యొక్క సహాయం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనం వాళ్ళకి గోధుమ, చక్కెర, స్కూళ్ళు, కాలేజీలు సర్వము వాళ్ళకి ఇస్తాం. సో ప్రాబ్లం అనేది అక్కడ వాళ్ళకి సాల్వ్ అయిపోయింది. కానీ ఈ మాదక ద్రవ్యాలు అంటున్నాను చూసారా, దీనిని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆఫ్ఘనిస్తాన్లో మీకు తాలిబాన్ వాళ్ళు మీకు ఇలాగ పాపీ సీడ్స్ అంటారు కదా, సో ఇలాంటి మాదక ద్రవ్యాలను వీళ్ళు పంటలుగా పండిస్తారండి. సరే, పండించారు. దీనిని ప్రపంచ స్థాయిలో అమ్మాలి కదా, అమ్మితేనే కదా వీళ్ళకి డబ్బు వస్తుంది. సో ఎక్కడ అమ్ముతారు? సో ఇక్కడే ఎవరికీ తెలియని ఒక విషయం చూశారు అనుకోండి, CIA అంటారు. అమెరికాలో అతి ముఖ్యమైన 2 సంస్థలు, FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, CIN అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో మీకు ఎందుకండి 2 సంస్థలు ఉన్నాయి? మనకు CBI అంతే కదా ఉంటుంది. మీకు ప్రపంచంలో చెత్త పనులు చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ పనులు CIA వాళ్ళే చేస్తారు. డిస్ట్రిబ్యూట్, డెస్ట్రాయ్. దేనినండి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే ఈ మాదక ద్రవ్యాలు. వీళ్ళేనండి అసలు సిసలైన బాసులు. ప్రపంచమంతా కూడా మీకు ఎక్కడ డ్రగ్స్ కనిపించినా దానికి మూలాలు CIA వద్దే ఉంటుంది. వేల కోట్లు ఈ వ్యాపారం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రతి దేశంలో.
ఇప్పుడు మోదీ గారు దీనిని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కెనడా నుంచి ఒక ప్రధానమంత్రి భారత్లోకి వస్తున్నాడండి. విమానాలలోనే మాదక ద్రవ్యాల ప్యాకెట్లు దొరుకుతున్నాయి. ఏంటి, ఒక ప్రధానమంత్రి కెనడా నుంచి భారత్కు వస్తున్నప్పుడు మీకు ఇలాగ డ్రగ్స్ వాడుతూ ట్రావెల్ చేస్తున్నాడు. అతని హోటల్ గదిలో అంతా కూడా ఈ ప్యాకెట్సే దొరికాయి. అంటే మీరు చూసారనుకోండి, అమెరికా వెళ్ళండి, పార్కులు, పెద్ద పెద్ద పార్కులు ఉంటాయి కదా, ఇక్కడ ఎన్నో పార్కుల్లో స్టూడెంట్స్ అండి, అబ్బాయిలు అమ్మాయిలు డ్రగ్స్ వాడుతూ కనిపిస్తారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళకూడదు అని చెప్పి మీకు రెస్ట్రిక్షన్స్ కూడా, ఎందుకు, అక్కడంతా కూడా డ్రగ్ అడిక్ట్సే కనిపిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఇలాంటి దేశాలను మీరు చూసారా? మరి ఇది ఏమిటి అంటే, మీకు డ్రగ్స్ అనేది బాగా ఈజీగా దొరకాలండి. ఎవరికి కావాలంటే వాళ్ళకి దొరకాలి. దొరికితే మీకు నెక్స్ట్ జనరేషన్ అంతా ఒక మాయలో, ఒక మత్తులో ఉంటే మీకు ఈ పాలకులకు బాగుంటుంది. కాబట్టి హైయెస్ట్ లెవెల్లో ఇప్పుడు చూడండి, జెఫ్రీ యాప్స్టైన్ అంటారు. సో మొన్న ఎవరో ఇతన్ని కాల్చి చంపేశారు. ఈ యాప్స్టైన్ని చూశారు అనుకోండి, రేవు పార్టీస్ నిర్వహిస్తూ ఉంటాడు, పెద్ద పెద్ద పార్టీస్. ఆ పార్టీస్లో ఏంటి, అమెరికా అధ్యక్షుడు కుటుంబ సభ్యుల నుంచి మీకు అమెరికాలో ఉండే ఎలైట్ వర్గం వీళ్ళందరూ ఆ పార్టీస్కి వస్తారు. అక్కడ దొరికే మాదక ద్రవ్యాలను విచ్చలవిడిగా వాడతారు. ఎలా కావాలంటే అలాగా ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంటుంది. అంటే టోటల్ అమెరికాను మాదక ద్రవ్యాలు అమ్మి తన కంట్రోల్లో పెట్టుకునేవాడు జెఫ్రీ యాప్స్టైన్. సో ఇదంతా మీరు చూసారనుకోండి, మీకు మాదక ద్రవ్యాలు అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకాలి. ఇప్పుడు ఈ మోదీ గారు ఏం చేస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. పెట్టుకొని ఒరే ఎంతకాలము మీరు డ్రగ్ పెడలర్స్గానే ఉంటారు, మీరు మంచి మంచి పంటలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయండి, చేసి మీ దేశాన్ని నిలబెట్టండి, మీరు నాయకులు అని చెప్పి మీ ప్రజలు నమ్ముతున్నారు. నమ్ముతున్నప్పుడు మీరు ఇంకా కూడా ఈ మాదక ద్రవ్యాల్లోనే ఉంటే ఎలాగా? మారండి, ఇది మంచిది కాదు. నీ జనరేషన్ తరువాత వచ్చే జనరేషన్ పాడైపోతుంది. సో ఇలాంటి ఒక ఆఫ్ఘనిస్తాన్ని మనం చూడకూడదని బ్రెయిన్ వాష్, ఎలాగైతే సిఐఏ వాళ్ళు ఇంకా 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 మాదక ద్రవ్యాలు అమ్మండి అని చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తున్నారో, ఇప్పుడు మీకు పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ రావాలండి, మీకు డ్రోన్ల ద్వారా వచ్చి పంజాబ్లో పడుతున్నాయి. మొన్నటికి మొన్న 5,000 కేజీలు, ఇప్పుడు ఒక 100, 150 అంటే వేరండి, 5,000 కేజీల డ్రగ్స్ భారత్లోకి రావడము పట్టుకున్నారు. పట్టుకుంటే సిఐఏకి ఎంత పెద్ద నష్టం, ఏ స్థాయిలో ఈ నష్టము జరుగుతుంది? ఇదంతా కూడా మోదీ వల్లే. మీరు అమెరికాలో 70 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద పోరాటాలంటే ఏంటి, మెక్సికో నుంచి, కెనడా నుంచి, కొలంబియా నుంచి వచ్చే మాదక ద్రవ్యాలను ట్రంప్ తెలుసో తెలియకో ఆపుతున్నాడు. సో ఈ ఆపడము వలన మీకు యువతకు మాదక ద్రవ్యాలు దొరకడం లేదు. సో వరల్డ్ అంతా కూడా ఈ డ్రగ్స్ మీదే ఆధారపడి ఉంది. ఎందుకు? అతి పెద్ద వ్యాపారం, చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నది ఎవరు? సిఐఏ. తెలుసో తెలియకో అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు మీరు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, ఎన్నో రాష్ట్రాలు క్రైస్తవ మతంలో కన్వర్ట్ అవుతున్నారు. ఏంటి క్రైస్తవ మతము అన్నప్పుడు ఈ క్రిస్టియన్ కంట్రీస్. మీకు ఎక్కడో అమెరికాలో సమస్య అంటే ఫ్రాన్స్ వాడు అరుస్తాడు. ఎందుకు? వాడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. వ్యాపారం అండి. మీకు ఈ వ్యాపారం బాగుందంటే ట్రంప్ గారే సొంత కంపెనీ పెడతాడు. ఏది? మాదక ద్రవ్యాల కంపెనీ. వాళ్ళు అలా ఆలోచిస్తారు. మనం ఏంటి, ఒక జాతి పాడైపోతుంది, యువత పాడైపోతున్నారు, ఇలా కాదు అని చెప్పి మోదీ గారు ఆపడం అంటే డిస్ట్రిబ్యూషన్ని ఆపుతున్నాడు. కాబట్టి ఈయనను డిస్ట్రాయ్ చెయ్యాలి అని చెప్పి ట్రంప్ కూడా ఇదే ఆలోచిస్తున్నాడు. ఇలాగ నా దేశంలో డ్రగ్స్ రాకూడదని ఆపుతున్నాడు. కాబట్టి వీళ్లను టార్గెట్ చేస్తూ ఇక్కడ మళ్ళీ వీళ్ళని కలిపే చూడాలి. అలాంటిది మోదీ గారి మీద సిఐఏ పగబట్టడానికి ఇదే మెయిన్ రీజన్ ఇవాళ విశ్లేషకులు అంటున్నారు. మరి చూడండి, మాదక ద్రవ్యాల మార్కెట్ ఎంత పెద్దది అంటే ఒక ప్రధానమంత్రినే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదా. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.